యువరాజా వారు స్వర్ణకి తలపెట్టిన ద్రోహానికి నాకు ఆయన మీద చాలా కోపంగా ఉండేది. కానీ ఆయన ఎలాంటి వారైనా నాకు మరిది. నేనెన్నడూ ఆయన నాశనం కోరుకోలేదు. ఎప్పుడూ ఆయనకి సరైన మార్గాన్ని చూపించమని నేను ఆ భగవంతుడిని కోరుకున్నాను. కానీ ఏం జరిగినా సరే ఆ భగవంతుడి నిర్ణయం అని అనుకోవాలి. దాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ ఉండదు. అమ్మా దుర్గమ్మ, స్వర్ణకి ఈ పరిస్థితిని ఎదుర్కొనే శక్తిని ప్రసాదించు. ఏమైంది లక్ష్మణ్? రాణి గాయత్రి, నేను ఆవిడ్ని ఇక్కడి నుంచి ఖచ్చితంగా తీసుకెళ్ళి తీరుతాను. చూడండి, మీకు తెలియకపోవచ్చు, కానీ నేను నా కళ్ళారా చూశాను. రాజావారు ఆయన భార్య ఆవిడ పట్ల ఎంత ద్రోహం చేశారో. అప్పుడు వారికి ఆవిడ అవసరం ఉంది, కానీ ఇప్పుడు చిన్నరాజావారు మరణించిన తర్వాత వారికి ఈవిడ అవసరం ఏమాత్రం ఉండదు. ఇక మీరే ఆలోచించండి, వారు ఈవిడికి ఎంత అన్యాయం చేయగలరో. చూడండి, మీరేమనుకున్నా సరే నేను ఆవిడ్ని తీసుకుని వెళ్తాను. నేను మీ ఇద్దరిని ఆపలేకపోవచ్చు, కానీ ఒక్క మాట మాత్రం చెప్పగలను. అందుకు ఈ సమయం సరైంది కాదు. స్వర్ణ తన భర్తని పోగొట్టుకున్న దుఃఖంలో ఉంది. ఎవరా భర్త? కేవలం నుదుటి మీద కుంకుమ పెట్టగానే భర్త అనిపించుకోరు రాణి గాయత్రి. ఆ వ్యక్తి ఏనాడు ఆవిని ప్రేమించలేదు, అభిమానించలేదు, గౌరవించలేదు. అలాంటి వాడు భర్త. కానీ పేరుని పంచారుగా. అలాగే స్వర్ణకి కూడా ఆ పేరు విడిచిపెట్టి ముందుకు సాగేందుకు కాస్త సమయం పడుతుంది. సమయం కావాల్సింది ఎవరికి రాణి గాయత్రి? ఆవిడికా లేక మీకా? అదేం కాదులేండి, ఈ మహల్ నుంచి వెళ్ళిపోతే మీరు ఒంటరివారైపోతారు అనుకోవట్లేదు కదా. అంతేకాదు, మీరు మీ గమ్యాన్ని చేరుకోవడానికి కూడా బాగా కష్టపడాల్సి వస్తుంది కదా. నువ్వు ఈ విధంగా ఎలా ఆలోచించగలవు? స్వర్ణ నాకు చెల్లెల్లాంటిది. ప్రతి కష్టంలోనూ తను నాకు తోడుగా నిలిచింది. ఈ మహల్లో అందరికన్నా ముందు తనే నన్ను స్వీకరించింది. ఒకవేళ ఈరోజు స్వర్ణ లేకపోయి ఉంటే నేను రాణా గారు ఎప్పటికీ ఒకటే ఉండేవాళ్ళం కాదు. నేను స్వర్ణ కోసం నా ప్రాణాలైనా ఇవ్వగలను. మరైతే మీరు తనని ఎందుకు వెళ్ళనివ్వట్లేదు? ఎందుకంటే ఇది సరైన సమయం కాదన్న విషయం నాకు తెలుసు లక్ష్మణ్. ఇదొక రాజమహల్. ఇక్కడ మనుషులు ఒక్క మాటకి ఎన్ని అర్థాలు తీయగలరో ఎవరు ఊహించలేరు. కానీ ఒకవేళ స్వర్ణ మాయమైపోతే తను మాయమవ్వటం, యువరాజా వారి ప్రమాదం, ఈ రెండిటికి సంబంధం ఉందంటారు. అప్పుడు ఆయన మరణం ప్రమాదంగా ఉండదు లక్ష్మణ్. నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతోందా? అదే కాక ఆవేశంలో నుదుటన కుంకుమ పెట్టడం చాలా సులభం. కానీ కుంకుమ చెరిగిపోయిన తర్వాత ఆ నుదుటన మరొకరితో కుంకుమ దిద్దించుకోవటం అదంత సులభం కాదు. రాణి గాయత్రి, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఇంకా ఇలాగే ఎదురు చూస్తూ ఉండలేను. నేను ఆవిడ్ని ఈ అగ్నిలో ఇంకా ఆహుతి కానివ్వలేను. నేను తను తీసుకుని వెళ్తున్నాను. మీరు నాకు సాయం చేసినా చేయకపోయినా. భగవంతుడా, నేను రాణాగారికి సాధ్యమైనంత త్వరగా బాగు చేయాలి. కేవలం రాణాగారు మాత్రమే లక్ష్మణ్ స్వర్ణలకి సాయం చేయగలరు. రాజా సాహెబ్, రాణాగారు, చూడు నువ్వెంత పని చేసావో. మా వారికి కాస్త దూరంగా ఉండు. రాకుమారి గారు, రాకుమారి గారు, నేను మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో చూడలేను. మీరు నా మీద, నా ప్రేమ మీద నమ్మకం ఉంచండి. నేను మిమ్మల్ని వీటన్నిటికీ దూరంగా తీసుకెళ్తాను. రాకుమారి గారు, మీకే చెప్పేది, తలుపు తెరవండి. గాయత్రి, నన్ను రాణాగారిని వేరు చేసింది నువ్వు.
రాజేశ్వరి కాదు. నాకంతా తెలుసు. తూటా మార్చింది నువ్వే, నా తల మీద కొట్టింది నువ్వే, నన్ను లోయలోకి తోసింది కూడా నువ్వే. నాకంతా తెలుసు. నేను నిన్ను వదిలిపెట్టను. ఈ చిన్న రాజావారు చేసే పని ఒకటి కాదు. బతుకున్నప్పుడు మమ్మల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఇక ఇప్పుడు చచ్చిపోతూ కూడా మా వెనకాల ఈ ఈ ఈ ఈ పీడని తగిలించిపోయారు. పిశాచిలా మా వెంట పడింది ఈ గాయత్రి. దడుచుకోకూడదు. మోకాళ్ళ నొప్పులతో అసలు నడవడమే కష్టం. పైగా ఆ గాయత్రి బతికుందో చచ్చిందో కూడా తెలీదు. ఎక్కడుందో గాని మాకు మాత్రం నిద్ర లేకుండా చేస్తోంది. ఏమిటిది? మేం దీన్ని ఎక్కడో చూసాం. ఎక్కడ చూసుంటాం? అంటే చిన్నరాజా వారు నిజమే చెప్పారన్నమాట. ఈ గాయత్రి ఇక్కడే ఎక్కడో చుట్టుపక్కలే ఉంది. మాతో ఆటలాడుతున్నావా నువ్వు? ఆటలో నియమాలు మర్చిపోయావా? ఎలుకొచ్చి పిల్లితో ఆడకూడదు, పిల్లే ఎలుకతో ఆడుకుంటుంది. ఇప్పుడు మేం ఆడతాం. ఈ ఆటని శాశ్వతంగా ముగిస్తాం. రేపు ఉదయం మా చేతులతో మేము నీకు శ్రాద్ధం పెడతాం. వినవా? రాకుమారి, మీకు కేవలం నిన్నటి నుంచి మీరు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు కోకిల. ఇలా మీరు తాక్కుండా తినకుండా ఉంటే చచ్చిపోతాను. మరి చచ్చిపోని వచ్చుగా రాజావారు. అయినా చెట్టంతా కొడుకే పోయిన తర్వాత మేం బతుకుండి ఏం చేయాలి? కోకిల, అటు చూడండి, వచ్చిందది. ఇదే కదా మన కొడుకుని చంపేసింది. వెళ్ళకండి రాకుమారి. బురదలోకి దిగితే మీ మొహం మీద మరకలు పడకుండా ఉండవని మీకు తెలీదా? వీళ్ళు మిమ్మల్ని అవమానించడం తప్ప మరి ఏ పని చేయలేరని మీరు అర్థం చేసుకోండి. అరే, నువ్వు చేసిన పనికి నీకు ఇంకా మనశ్శాంతి దొరకలేదా? ఇంకేం కావాలి? లేక మమ్మల్ని కూడా చంపేందుకే వచ్చావా? చూసారా రాజావారు, ఇది మన లక్ష్యరాజు బతుకుండగా మనకి ఒక్క శుభవార్త కూడా చెప్పలేదు. ఇక ఇప్పుడు వారు పోయాక మన బాధ చూస్తే నవ్వుకోవడానికి వచ్చింది. వేరొక పరువు గల ఆడదైతేనా ఏదైనా నీళ్లున్న బావి చూసుకుని అందులో దూకి చచ్చేది. అరే,